సువార్తనైనా ఎవరైనా అడ్డుకోగలరు కానీ చెప్పండి మంచిగా. ఆ సువార్తనే మంచి క్రియలుగా చేస్తే చెప్పరేమండి. బైబిల్ని తగలబెట్టాడు కానీ సజీవమైన బైబిల్గా నువ్వు ఉన్నప్పుడు నిన్నెవడు తగలబెడతాడు? చెప్పలేదే సరిగా స్తోత్రం అని. మంచిగా అలాంటప్పుడు నేను అన్నాను, మంచి పనులు చేయండి. ఆమేన్. ఒక పేదవారిని చదివించండి. పూర్తిగా చదివించలేకపోయినా కనీసం ఒక టర్మ్ ఫీజు అయినా కట్టండి. 4 పుస్తకాలను కొనివ్వండి. లేకపోతే బట్టలు లేని వాళ్ళకి 4 మంచి మేలు చేయండి. యేసయ్య మనసు కాదా అది? చెప్పండి, నోరు తెరిచి చెప్పరేమండి. దిక్కు లేని వారి పక్షాన నిలబడి వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేయండి. మిమ్మల్ని ఏదో పెద్దవి చేయమంటలేదు నేను. ఓ మదర్ తెరేసా లాగా మారిపోండి అని నేను అంటలేదు. అలా మారితే ఇంకా సంతోషం, నేను కాదనడం లేదు. కానీ ఇది ఒక మాట నేను చెబుతానంటే, షైన్ జీసస్ క్రైస్ట్. నీలో ఉన్న వెలుగు యేసయ్యే కదా, నీలో ఉన్న మంచి యేసయ్యే కదా. మేలు చేయండి అందరికీ.